పులివెందుల నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల దోపిడీ పతాక స్థాయికి వెళ్ళిపోయింది అన్న ఆరోపణలు వస్తున్నాయి. పులివెందుల నియోజకవర్గంలోని వేముల, వేంపల్లె మండలాల్లో చాలా విలువైన బైరెటిస్ గనులు ఉన్నాయి. కొన్ని కుటుంబాలు దశాబ్దాలుగా మైనింగ్ వ్యాపారం చేస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు మైనింగ్ యజమానులందరినీ పిలిపించి బెదిరించి పులివెందుల టీడీపీ ముఖ్య నేత వాటి మీద ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. మాట వినకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు అని కొందరు మైనింగ్ యజమానులు ఫిర్యాదులు కూడా చేస్తూ ఉన్నారు. ఎస్ఎండి రహమతుల్లా కుటుంబం 1971 నుంచి బైరెటిస్ గనుల వ్యాపారంలో ఉంది. వీరికి వేంపల్లి మండలంలో 6.49 హెక్టార్లలో మైనింగ్ లీజ్ ఉంది. అయితే దీని మీద తెలుగుదేశం పార్టీ నేతలు కండేశారు. రహమతుల్లా కుమారుడు నియామతుల్లా ప్రస్తుతం ఈ గనులకు సంబంధించి యజమానిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాగానే పులివెందుల టీడీపీ ముఖ్య నేత నియామతుల్లాని పిలిపించుకొని తాము చెప్పినట్టు మైనింగ్ ఒప్పందాలు చేసుకోవాలి, లేకుంటే ఇక్కడ మైనింగ్ కూడా చేయలేవని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అయితే అందుకు నియామతుల్లా అంగీకరించకపోవడంతో తెలుగుదేశం పార్టీ పులివెందుల ముఖ్య నేత అనుచరులు డైరెక్ట్ గా అతడి గనుల్లోనికి వెళ్లి స్వాధీనం చేసుకుని అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉన్నారు. దీనిపైన తొలుత నియామతుల్లా 2 సార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఒకసారి కలెక్టర్ స్పందించగా తాత్కాలికంగా అక్రమ మైనింగ్ ను ఆపేసి వెళ్లిపోయారు. కానీ కొద్ది రోజులకు మళ్లీ మొదలు పెట్టారు. ఇలా పులివెందుల నియోజకవర్గంలోని 3 గనుల నుంచి రోజుకు 50 టన్నుల చొప్పున బైరైటిస్ ను పులివెందుల నేత అనుచరులు తరలిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా రాయల్టీ చెల్లించడం లేదు. తన అనుమతి లేకుండా తన మైనింగ్ లోనికి చొరబడి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ స్థాయిలో దోపిడీ చేస్తూ ఉండడంతో నియామతుల్లా రాష్ట్ర అధికారుల నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఫిర్యాదు చేశారు. డీజీపీకి ఫిర్యాదు చేశారు, కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కి ఫిర్యాదు చేశారు. కానీ చర్యలు మాత్రం లేవు. అంటే మొత్తం ఈ పులివెందుల నియోజకవర్గంలో ఏ అధికార యంత్రాంగం కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నిలువరించే పరిస్థితి లేకుండా పోయిందని నియామతుల్లా చెప్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే, అధికారులకు ఫిర్యాదు చేస్తే స్వయంగా పోలీసులు అధికారులే ఈ రామాయణం అంతా ఎందుకు, బీటెక్ రవి చెప్పినట్టు ఆయనతోనే ఒప్పందాలు చేసుకో, ఇక ఈ ఇబ్బందే ఉండదని నాకు చెప్తున్నారని కూడా నియామతుల్లా చెప్తున్నారు. ఇలా గనుల్లోనికి చొరబడి బైరైటిస్ ని తవ్వుకొని వెళ్లడమే కాకుండా ఎంబసీ గ్రూప్ వేలం పాటలు దక్కించుకున్న 5,000 టన్నుల బైరైటిస్ ని కూడా రాత్రికి రాత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన అనుచరులు మాయం చేశారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక బైరైటిస్ లోనే 100 కోట్ల రూపాయల మేర తెలుగుదేశం పార్టీ నాయకులు దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ నియామతుల్లా ఆందోళన ఏంటంటే నా మైనింగ్ లోనికి అనుమతి లేకుండా చొరబడమే కాకుండా రూల్స్ కు విరుద్ధంగా బ్లాస్టింగ్ చేస్తున్నారు, ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా. దీనివల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే అప్పుడు తిరిగి గని యజమానిగా నా మీదే కేసు పెడతారు, నన్నే లోపలేస్తారని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు తమ చేతిలో అధికారం ఉందని, అధికారులు కూడా ఏమీ చేయడం లేదని విచ్చలవిడిగా ఇలా దోచేసుకుంటూ ఉన్నారు. ఇక భవిష్యత్తులో ఎప్పుడైనా దీని మీద ఎంక్వైరీ జరిగితే గని యజమానిగా నా మీదనే కేసులు నమోదైతే నాకే ఇబ్బందులు వస్తాయి అని కూడా నియామతుల్లా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం పరిధిలోని వనరులన్నింటినీ కూడా ఇలాగే దోచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నది లేదు. ఇక పులివెందుల నియోజకవర్గంలో చర్యలు తీసుకుంటారు అన్న ఆశ కూడా ఎవరికీ లేదు. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గంలో అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా ఆర్థికంగా బలోపేతం అయితే వైసీపీని ఇంకా గట్టిగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అని పరోక్షంగా తెలుగుదేశం పార్టీ పెద్దలే ఈ దోపిడీని ప్రోత్సహిస్తూ ఉన్నారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.